సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామాన్ని బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. నీ కృపగల హస్తము చేత దినములన్నీ కూడా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దినములన్నింటిన నీ కృప చూపెట్టి మమ్మల్నే కాదు తండ్రి, నీ వాక్యం వింటున్న బిడ్డలను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మీరు దృష్టి ఉంచి చూచుతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఒక స్వచ్ఛమైన రీతిగా పరిపూర్ణమైన రక్షణ ప్రతి వారికి దయచేయండి. వయస్సుతో పరిమితి లేకుండా ప్రతి వారిని రక్షించి రక్షణ మార్గంలో వారు ఎదుగుటకు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఏ కుటుంబంలో కూడా లోకం పని చేయకుండా సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి పరలోక సంబంధమైన ఆ చక్కటి వాతావరణం, ప్రార్థన, ఉపవాసము, తండ్రి సహవాసంలో కలుసుకోవడం, గొప్ప ప్రేమ కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం, లోబడి ఉండడం, విధేయత కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ప్రతి వారిలో మీరు కలగజేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 26వ తారీఖు 2026 ఆదివారం. ప్రియులరా, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. అలాగున్న లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానండి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పిరి. ప్రియులారా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దినం. దేవుని సన్నిధానంలోకి వచ్చిన బిడ్డలు దుఃఖపడకూడదు, వారు ఆనందించాలి. ప్రభునందు వారు ఆనందించాలి. ఆ రీతిగా ప్రభునందు వారు ఆనందించి బలము పొందుకునేటట్లుగా దేవుడు చేయగలడు. చాలామంది ప్రభునందు ఆనందించరు. ప్రతిష్ఠిత దినము, ప్రభు దినము లేక ఆదివారము అని చెప్పబడిన దినాన మందిరానికి వచ్చే బిడ్డలందరూ కూడా ప్రభుని బట్టి ఆనందించేవారు కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నో లోక సంబంధమైన చింతనలతో దేవుని మందిరానికి రావడము, కూర్చోవడము జరుగుతుంది. వారి ఆలోచనలు అన్నీ కూడా అవే. కొందరు వ్యాధితో వస్తారు, కొందరు బాధలతో వస్తారు, కొందరు రుణాలతో వస్తారు, కొందరు ఎన్నో రకాలైన పిల్లల భవిష్యత్తు కొరకు వస్తారు. కొంతమంది వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు అభివృద్ధి కొరకు, లేకపోతే వారు చేసే వ్యవసాయాలు అభివృద్ధి కొరకు, ఈ రీతిగా అనేక ఆలోచనలతో వచ్చి వాటిని గూర్చి ప్రభు దగ్గర ఆలోచిస్తూ ఉంటారు. వాటిని గూర్చి వారు ఎప్పుడు నేను అనుకున్నవి జరుగుతాయా అని, అవి ప్రభుల వారు నెరవేర్చాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రతిష్ఠిత దినమైన ఆదివారమున ప్రభు సన్నిధానములోకి వచ్చే ప్రతి బిడ్డ ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఆనందించడం అంటే ఆయన నీకు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకో. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందించు. ఆయుష్ ఇచ్చాడు, ఆనందించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన పవిత్రమైన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచాడు, ఆనందించు. నీకు మారుమనసు ఇచ్చాడు, ఆనందించు. రక్షణ ఇచ్చాడు, ఆనందించు. ఒక చక్కటి సహవాసం ఇచ్చాడు, ఆనందించు.
అక్కడ దేవుని మాటలు చెప్పే ఒక దైవజనుని ఇచ్చాడు. ఆనందించు ప్రియులారా, ఈ రీతిగా ప్రభువులో నీవు ఆనందించు. ఆయన సన్నిధానంలో లోకాన్ని తీసుకెళ్ళి మందిరంలో కూర్చొని లోక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు చేసి ఆ లోక సంబంధమైన విషయాలను గూర్చి ఏడుస్తూ ప్రభునందు ఆనందించకుండా బయటికి మనం వచ్చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలు గమనించాల్సింది, అందుకే మనం బలం పొందలేకపోతూ ఉన్నాం. మీరు ప్రభునందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు అనని. అందుకే దేవుని బట్టి ఆనందించకుండా లోక సమస్యలన్నీ మందిరంలోనికి తీసుకొచ్చి ఒక్కొక్కరు ఏడవడము, ఉపవాసాలు ఉండడము, ఇది లేదు ప్రభా, అది లేదు ప్రభా అని లోక సంబంధమైన వాటి విషయమై కన్నీరు కార్చడము, ఇవి ప్రభుకి అంతగా నచ్చడం లేదు. దేవుని బట్టి ఆనందిస్తే మీరు బలము పొందుదురు అని చెప్పాడు. ఈ రోజున వాక్యం యొక్క బలం ఒక వ్యక్తిలో లేకపోవటానికి దేవుని పిల్లలు గమనించాలి. పరిశుద్ధాత్మ యొక్క బలం ఒక వ్యక్తిలో లేకపోవటానికి కారణాలు ఏమిటంటే యెహోవాని బట్టి ఆనందించడం లేదు. ప్రతిష్ఠిత దినమని చెప్పబడిన ఆ శ్రేష్టమైన దినాన ప్రభుని బట్టి ఆనందించే బిడ్డలుగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత చేతులు పైకెత్తి తల వంచి ఆమెన్ ఆమెన్ అని చెప్తూ, తండ్రి మీరు ఏమి మాట్లాడుతున్నారో వాటన్నిటిని బట్టి స్తోత్రాలయ్యా అని ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము ప్రార్థించి ఆనందించేవారుగా ఉండాలి. ఆ రీతిగా లేవీయులు జనులందరినీ ఓదార్చి, దుఃఖపడకండి మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పారు. తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారమును పంచుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, జనులకు తెలియజేయబడినటువంటి మాటలన్నింటినీ గ్రహించి అని అంటాడు. వారు లేచి తినటానికి ఉపక్రమించలేదు, వారికి తెలియజెప్పిన మాటలన్నింటినీ గ్రహించారు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ప్రతిష్ఠిత దినమున లేవీయులు, యాజకులు మనతో మాట్లాడేటటువంటి దేవుని వాక్య సంబంధమైన మాటలు మనము గ్రహిస్తున్నామా? దేవుని పిల్లలు గమనించాలి, నీకు ఆ గ్రహింపు రాలేదు, యెహోవాను బట్టి ఆనందించడం రాలేదు. తరువాత దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటల్ని గ్రహించడము రాలేదు. అయితే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు లోకాన్ని తీసుకువెళుతున్నాం, నా వ్యాపారము దేవుడు ఆశీర్వదించాలి అని, నాకు ఓ చక్కటి ఉద్యోగం రావాలి, నేను అమెరికాకి వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, ఇటువంటి కోరికలతో వచ్చి కూర్చుంటున్నాం. నీవేమో ప్రతిష్ఠిత దినములోకి వచ్చావు. నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా యెహోవా యందు ఆనందించే బిడ్డగా ఉండాలి. అక్కడ లేవీయులు చెప్పిన మాటలు, యాజకులు చెప్పిన మాటల్ని గ్రహించేవాడుగా ఉండాలి. అప్పుడే దేవుని యందు ఆనందిస్తే ఒక బలము, వాక్యపు బలము, పరిశుద్ధాత్మ బలము, వాక్యాన్ని గ్రహించినట్లయితే ఎంత గొప్ప సమాచారము. ఎంతోమంది అక్కడున్న యాజకులు చెప్పేటటువంటి మాటల్ని గ్రహించడం లేదు. ఆ మాటల్ని ఏదో విని ఆ తర్వాత మరిచిపోతూ ఉన్నారు. గ్రహించాలి, గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు కృపగల దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నీ గురించి ప్రభుల వారికి ఎప్పుడో తెలుసు. కాబట్టి
ఆయన నీ జీవిత గ్రంథాన్ని రాసినటువంటి వాడు. అందుకని ప్రతిష్ఠిత దినమైన దేవుని దినంలో యెహోవాను బట్టి ఆనందించడము, ఆయన చెప్పిన మాటల్ని గ్రహించడము, ఇలాంటివి జాగ్రత్తగా నేను పాటించాలి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా పాటించినట్లయితే నీ జీవిత గ్రంథంలో ప్రభు ఏం రాశాడో అవన్నీ దేవుడు ఇస్తాడు. ఏ వయస్సులో ఏమేమి చెయ్యాలనో, ఏది నీ జీవితంలో జరగాలో అవన్నీ కూడా ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ప్రతిష్ఠిత దినమని చెప్పబడిన ఆ ఆదివారాన లోకాన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర కూర్చోకండి. అది మంచిది కాదు. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 12వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్, ఆమెన్.